శివ సినిమాతో తెలుగు సినిమా ఒరవడిని పూర్తిగా మార్చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత కూడా కొన్ని అద్భుతాలు తీశాడు. కానీ ఇప్పటి రామ్ గోపాల్ వర్మ పూర్తిగా వేరు. ఆ వాడి వేడి ఎప్పుడో పోయాయి. సోషల్ మీడియాలో పోస్టులతోనే కాలక్షేపం చేస్తున్నాడు. మధ్య మధ్యలో కొన్ని సినిమాలు తీశాడు, కానీ అవి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఓ రకంగా చెప్పాలంటే వర్మ కెరీర్ ఇప్పుడు అధపాతాళంలో ఉంది. అయితే మళ్ళీ పైకి లేవడానికి ఒక్క సినిమా చాలు. అలాంటి ప్రాజెక్ట్ ఒకటి గప్చిప్గా సెట్ చేసుకుంటున్నాడు వర్మ. సిండికేట్ అనే ఒక స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నాడు వర్మ. ఇది ఇప్పటి వరకు తీసిన సినిమాల్లా కాకుండా కాస్త ఖరీదైన చిత్రంగా మలచాలన్నది వర్మ ప్లాన్. అంతేకాదు, టాలీవుడ్లోని ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు వర్మతో చేతులు కలపడానికి రెడీ అయ్యింది. ఎంత కావాలంటే అంత పెట్టుబడి పెట్టే ప్రొడక్షన్ హౌస్ దొరికేసరికి వర్మ ఇప్పుడు క్వాలిటీ గురించి బెంగపెట్టుకోకుండా మేకింగ్పై శ్రద్ధ పెట్టే ఛాన్స్ దొరికింది. ఈ సినిమాలోని స్టార్ కాస్టింగ్ విషయంలో కూడా వర్మ ఫోకస్ చేశాడు. బాలీవుడ్ నుంచి కొంతమంది స్టార్స్ని ఈ సినిమా కోసం తీసుకురాబోతున్నాడు. తెలుగు నుంచి కూడా ఓ అగ్ర హీరో కనిపిస్తున్నాడని టాక్. ఆ కాంబినేషన్ బయటకు వస్తే ఫోకస్ అంతా ఈ సినిమాపై మళ్ళుతుందని తెలుస్తోంది. ఇంత పెద్ద నిర్మాతని, ఇంత పెద్ద హీరోని వర్మ ఎలా పట్టాడా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఈ కాంబో ఉంటుందని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఆ కాంబో ఏమిటన్నది రివీల్ చేయబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ.